ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మరో డిజైన్తో మీ సంజు. ఫస్ట్ వీడియోలో పూసలతో చేశాం కదా, ఇప్పుడైతే నేను ఊలుతో చేస్తున్నా. ఆ డిజైన్కి ఏమేమి కావాలో ఇప్పుడు చెప్తున్నా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఇంట్లో దూరానికి సరిపడినంత కట్టి తెచ్చుకోవాలి. మేమైతే బయటకు వెళ్ళినప్పుడు కట్టి తెచ్చుకున్నాము. అలాగే మనకి దూరానికి లుక్ బాగా వస్తాయి చూడండి, అల్ట ఊలు తెచ్చుకుంటే మనకు బాగుంటుంది. నేనైతే గ్రీన్ అండ్ వైట్ ఊలు తెచ్చుకున్నా. ఇట్లా ఫ్లవర్స్ లాగా చేసుకున్నా. వాటికి పైన పూసలు మనకి వైట్ కలర్ అయినా అదే గ్రీన్ కలర్ అయినా ఇట్లా పూసలు దొరుకుతాయి కదా, నేనైతే గోల్డ్ కలర్ పూసలు అయితే పెట్టేసుకున్నాను. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లుంటే షేర్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. ఈ డిజైన్ అయితే చాలా కష్టమేం అనిపించదు, చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేయండి, బాగానే ఉంటుంది, చాలా లుక్ వస్తుంది. నేనైతే ఇట్లా కట్టేసుకుని అదే బాల్స్ లాగా చేసుకున్నా. దానికి ఏమేమి కావాలనుకున్నంటే వైట్ పూసలు అదే గోల్డ్ కలర్ పూసలు ఉంటే చాలండి. మనకైతే మనం ఇట్లా కట్ చేసుకుని బాల్ లాగా చేసుకుంటాం కదా, మనకు డిజైన్కి ఎన్ని కావాలంటే అన్ని మనం అలా కట్ చేసుకుని బాల్ లాగా చేసుకోవాలి. ఇక నావి అయినాక వైట్ ఇకన బాల్ లాగా చేసుకోవాలి. ఆ డిజైన్కి వైట్ కొంచెమే అవసరం ఉంటాయి, ఎక్కువేం అవసరం ఉండదు. ఇప్పుడు వైట్ బాల్ తీసుకున్నాము. ఇప్పుడు అవి అయితే కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇదైతే నేను ఇట్లా కట్ చేసుకుంటున్నా. కట్ చేసుకున్నాక అది మొత్తం కట్ చేయాలి. కొంచెం పీస్గా ఉండాలి, అలా అయితే మనకు మంచిగా కనిపిస్తాయి. చూడండి, నేనైతే ఇంకా కట్ చేసా. కట్ చేసినాక ఇట్లా మనం గోల్డ్ కలర్ వైట్ కలర్ పోస్టులు ఉన్నాయి కదా, అవి అయితే పెట్టుకోవాలి. నేను పెట్టేసుకున్నాను అవన్నీ ఉన్నా. మనం గ్రీన్ బాల్ వైట్ బాల్ కట్ చేసుకున్నాం కదా, ఆ గ్రీన్ బాల్కి వైట్ బాల్స్కి ఇవైతే పూసలు పెట్టుకోవాలి. ఇదిగో నేనైతే పెట్టేసుకొని అలా పెట్టినాను. మొత్తం అంటే రెండు కట్టేసుకున్నాను. ఇకనైతే ఫ్లవర్స్ అవి ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్ని అయితే మనం ఒక తాడు తీసుకొని అదే ఊలు ఉంటుంది కదా, ఆ ఊలుని తీసుకొని అయితే మనం పెట్టుకోవాలి. వరుస పేరుగా పెట్టేసుకొని ఆ కట్టు ఉంది కదా, ఆ కట్టుకి అయితే కట్టేసుకోవాలి. మొత్తం గ్రీన్వి మొత్తం పెట్టుకోవాలి. గ్రీన్ పైన అయితే వైట్ పెట్టుకుంటాం, కానీ ఇలా గ్రీన్ మొత్తం పెట్టేసుకోవాలి. మనం ఈ గ్రీన్ పెట్టాం కదా, అది ఫస్ట్ మిడిల్లో చేసుకోవాలి. తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకోవాలి. పైన అయితే వైట్ గ్రీన్ ఫ్లవర్ చేసాం కదా, అలా పేర్చుకుందాము. నీట్గా పెట్టుకోవాలి. అవి పెట్టుకున్నాక ఇందాకలా బాల్ చేసా కదండి, ఆ బాల్స్ అయితే ఇట్లా అంటే ఆ కట్టికి అటు సైడ్ ఇటు సైడ్ అయితే అవి పెట్టుకోవాలి. ఆ బాల్స్ అవి చేసుకున్నాం కదా, మిడిల్లో కలిపి అలా పెట్టుకుంటే చాలా లుక్ బాగుంటుంది. ఒకలా పెడదామంటే మంచి పెవిక్విక్ లాంటి గమ్ పెట్టండి, లేకపోతే అంటడం లేదు అసలుకి. ఎంత పెట్టినా ఊడిపోతున్నాయి. నేనైతే పెవిక్విక్ ఇవన్నీ ట్రై చేశాను, గమ్ కలిపి ట్రై చేశాను పెట్టడానికి, బాగానే వచ్చింది. అయితే మీరు ఇల్టి డిజైన్లు చేయండి ఫ్రెండ్స్, ఇంటికి అందంగా వస్తుంది. మరో వీడియోతో రేపు కలుద్దాం ఫ్రెండ్స్.